బనగజల్లపై సీఎంల భేటీ రేపు కేంద్ర మంత్రి అధ్వర్యంలో ఢిల్లీలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం. గోదావరి ఏటా 2000 టీఎంసీలు పైగా జలాలు సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని వినియోగించుకునేందుకు ప్రాజెక్టులను నిర్మించుకోవడంలో తప్పే ఉందని చంద్రబాబు అంటున్నారు. జలాలను ఎగువ రాష్ట్ర తెలంగాణ వాడుకున్నా అభ్యంతరం లేదని ఇప్పటికే ప్రకటించారు. కేంద్రం వద్ద కూర్చొని మాట్లాడుకుని జల వివాదాలు పరిష్కరించుకుంటామని వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా సీఎంల భేటీని ఏర్పాటు చేయడం కీలక పరిణామం. దివికెక్కిన జగదేక సుందరి ప్రముఖ నటి సౌరాజుల దేవి కన్నుమూత చిన్ననాటి నటన రంగంలోకి పలు భాషల్లో 200 పైగా చిత్రాలు. ఏపీ హైకోర్టుకు జస్టిస్ భట్టు దేవాలయం మద్రాసు హైకోర్టు నుంచి బదిలీకి రాష్ట్రపతి ఆమోదం ముద్ర. కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్. విడాకుల కేసుల్లో దంపతుల సంభాషణలు సాక్ష్యాలే రహస్య రికార్డింగ్లను పరిగణలోకి తీసుకోవచ్చు. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి తెదేపాకు తొలి భాగస్వామ్యం. హర్యానా గవర్నర్గా ముగిసిన దత్తాత్రేయ పదవీకాలం. అస్సాంలో అశ్విన్ కుమార్ ఘోష్, లద్దాఖ్ ఎల్జీగా లెఫ్టినెంట్ గవర్నర్గా కవిందర్ గుప్తా. ఈ పదవి ఊహించలేదు అశోక్ గజపతిరాజు. కొండపోత కాలంలో ఉక్కపోత. నైరుతి వేసవిని తలపిస్తున్న ఎండలు. పల్నాడు జిల్లాలో 40.5 డిగ్రీల, వానల కోసం 18 వరకు ఆగాల్సిందే. ఉష్ణోగ్రతలు పెరగడంతో విశాఖ హార్బర్లో తాటాకు గొడుగు నీడన కూర్చొని చేపలు ఎండబెడుతున్న మహిళలు. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ శైలజ. కాకినాడలో బాధిత విద్యార్థులకు పరామర్శ. జిల్లా ఉత్పత్తి విభాగంలో ఏపీకి 10 అవార్డులు. కేంద్ర మంత్రి చేతుల మీదుగా పథకాలు అందుకున్న మంత్రి సవిత. కలెక్టర్లు. జాతీయ భద్రతకే ప్రమాదం. శంషాబాద్ విమానాశ్రయంలో అనుమానాస్పదంగా కనిపించిన అతన్ని పట్టుకుని ప్రస్తుతం బంగ్లాదేశ్ను అక్రమంగా వలసొచ్చినట్లు ఒప్పుకున్నాడు. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి సాగుతున్న అక్రమ వలసలో భారత ఉనికి సంక్లిష్ట సవాళ్లు ఎదురవుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా ఇండియాలోకి ప్రవేశించిన 1.2 కోట్ల మంది బంగ్లాదేశీలు 17 రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాపించారని 2004 ఫిబ్రవరి రహస్య సమాచారం ఇచ్చింది. 2016లో కేంద్రమే పార్లమెంటులో ప్రకటించింది. గడిచిన 9 నెలల్లో ఇలాంటి వారి సంఖ్య ఇంకెంత పెరిగిందో తెలియదు. వీళ్లు కాక మరో 75,000 మంది రోహింగ్యాలు ఇక్కడ దొంగచాటుగా నివాసం ఉంటున్నట్లు అంచనా. రక్షణ రంగంలో తెలుగు వెలుగులు. భారత్ నేడు తానే ఎగుమతిదారుగా ఎదగడం విశిష్ట పరిణామం. గత 11 ఏళ్లలో మన రక్షణ ఎగుమతుల విలువ 34 రెట్లు పెరిగి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 23,622 కోట్లకు చేరింది. జనరల్ ఎక్స్పోర్ట్ లైసెన్స్ విధానం ఉపకరిస్తుంది. 2024లో ఈ పోర్ట్ల ధర 18. దాదాపు 160 రకాల ఆయుధాల సాంకేతికతలను ఎగుమతి చేయవచ్చని భారత్ గుర్తించింది. వీటిలో 19 ఏరోనాటికల్ సిస్టమ్స్, 41 ఆయుధ వ్యవస్థలు, ఇంకా 4 క్షిపణి వ్యవస్థలు, 20 ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, 4 మైక్రో ఎలక్ట్రానిక్ సాధనాలు, 28 నౌకాదళ 16 అణుజీవ రసాయన శస్త్రాలు వంటివి ఉన్నాయి. రెండు పార్టీల పెత్తనానికి కాంక్రీటు పునాది వేసింది. అనేక ప్రజాస్వామ్య దేశాలు ఈ పద్ధతిని వదిలిపెట్టి బహుళ పార్టీ వ్యవస్థకు చోటిచ్చాయి. 1912లో ప్రోగ్రెసివ్ పార్టీ పెట్టినప్పుడు రిపబ్లికన్ పార్టీ ఓట్లు చీలిపోయి డెమోక్రటిక్ పార్టీకి చెందిన వుడ్రో విల్సన్ అధ్యక్ష పదవిని చేజిక్కించుకున్నాడు. తర్వాత రూజ్వెల్ట్ పార్టీ సూత్రాలైన కార్మిక హక్కుల నివేదించి వంటివి లిబరల్ పార్టీ ఎజెండాలో చేరాయి. ఇలా మూడో పార్టీ ముందుకు తెచ్చిన సమస్యలు, ఆశలు, ఆశయాలను రెండు ప్రధాన పార్టీలు ఇముడ్చుకుని యథాప్రకారం పెత్తనం కొనసాగించాయి. 1990లో టెక్సాస్ కోటీశ్వరుడు రాస్ పెరో స్థాపించిన రిఫార్మ్ పార్టీ 18.9% ఓట్లు సంపాదించింది. రూజ్వెల్ట్ తర్వాత అమెరికా రాజకీయాలను ప్రభావితం చేసిన ఘనత పెరోకు దక్కింది.
2000 సంవత్సరంలో డెమోక్రాట్ పార్టీ అల్ గోర్ ఓడిపోయి రిపబ్లికన్ అభ్యర్థి జార్జ్ డబ్ల్యూ బుష్ గెలవగలిగారు. ఆ తర్వాత గ్రీన్ పార్టీ ప్రభావం స్థానిక రాష్ట్రానికి ఎన్నికలకి అది 10 రాష్ట్రాలకు పరిమితం అవుతుంది. ఎలాన్ మస్క్ అమెరికా పార్టీ పూర్వ విప్లవ ప్రయోగాలకు భిన్నంగా ఉండాలంటే జాతీయ పార్టీ గుర్తింపు పొందాలని, దానిపై ప్రతి రాష్ట్రంలో పోటీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 2026 నవంబర్లో అమెరికా పార్లమెంటుకు జరిగే మధ్యంతర ఎన్నికల్లో ఆయన తన సత్తాను చాటుకోగలిగితే 2028 అధ్యక్ష పదవి ఎన్నికలకు అమెరికా పార్టీ సన్నద్ధం కాగలుగుతుందని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. దేశంలో వివాహం కాని యుక్త వయస్కులు సగానికి పైన తెలుగు రాష్ట్ర శ్రామికులు అధికం. జాతీయ జనాభా నమూనా సర్వేలో దేశంలో వయసుల వారీగా జనాభా శాతం. రష్యాకు 10 లక్షల మంది భారతీయ కార్మికులు. వాక్ స్వాతంత్ర్య ఫలాలు పొందాలంటే స్వీయ నియంత్రణ అవసరమే. భావ వ్యక్తీకరణ ప్రాముఖ్యతను పౌరులు గుర్తెరగాలి. 50 రోజుల్లో యుద్ధం ఆపకపోతే రష్యాకు బడ్డనే. సముద్ర రంగంలో ఉజ్వల భవిష్యత్తు. కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ విశాఖలో ఘనంగా ప్రారంభమైన బిమ్స్టెక్ సదస్సు. బిమ్స్టెక్ విజన్ 2030పై బిమ్స్టెక్ కార్యదర్శి ఇంద్రమణి పాండే ప్రసంగించారు. గాంధీ, గాడ్సే నోబెల్ శాంతి బహుమతి. శాంతి అహింస సిద్ధాంతాన్ని ప్రబోధించిన మహాత్ములకు నోబెల్ శాంతి బహుమతి ఎందుకు దక్కలేదు? ఆయన దారిలో నడిచిన వారందరినో వరించిన ఆ పురస్కారం ఆయన్ని ఎందుకు వరించలేదు? కారణం ఏమాత్రం గాడ్సేనా? వ్యోమగాముల కోసం మూన్ రైస్. కేవలం నాణ్యాలు పెరిగే మరుగజ్జు వరి ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఇటలీ శాస్త్రవేత్తలు. వ్యోమగాములు స్వయంగా పండించుకోవచ్చు. రోదసిలోనూ చంద్రుడిపైన ఎక్కడైనా పండుతుంది. భూమి మీద ఎడారుల్లో ఎల్లోనూ సాగు చేసుకోవచ్చు. జిలేబీ, సమోసాలపై ఆరోగ్య హెచ్చరికలు. పకోడీ, చాయ్ బిస్కెట్ వంటి అన్ని చిరుతిళ్లపైన సిగరెట్ ప్యాకెట్ల తరహాలో ముద్ర నొక్కి 80% నాగ్పూర్ ఎయిమ్స్లో సిగార్. నూనెలు, కొవ్వు, చక్కెర శాతం తెలిపేలా సెన్సార్ పోస్టర్లు. సమోసా, జిలేబీ, పకోడీ, వడ పావ్, కచోరీ, పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, గులాబ్ జామ్, చాక్లెట్ పేస్ట్రీ, అన్ని రకాల శీతల పానీయాలు తదితరాలు. తెలంగాణ కొత్త సీజేగా జస్టిస్ జెకే సింగ్. పలు రాష్ట్రాల హైకోర్టులో కొత్త సీజేలు.